కొంతమంది క్వశ్చన్స్. సంజనాయ్ గారు బాలింత అనేది నువ్వు ఎందుకు 10-15 సార్లు తీసుకొస్తున్నావు? నెంబర్ 2, అరే బాలింత అయితే ఎవడ్రా రమ్మన్నారు, 5 నెలల బేబీ ఎవడ్రా రమ్మన్నారు అంటారు. ఫస్ట్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. బుర్రలేని మూర్ఖులు ఎవరైతే ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు, 5 నెలల బేబీని ఎందుకు రమ్మన్నారు అనే సోషల్ మీడియాలో సింపుల్. ఒక అడుక్కునే ఆవిడ ఉంటారు, ఒక బయలుదేరి పనికి పోయి ఆవిడ ఉంటారు, చిన్న బేబీని 4-5 నెలల బేబీని కూడా ఒళ్ళో వేసుకుని వెళ్ళి ఇటుకలు మోస్తూ పనిచేసే వాళ్ళు ఉంటారు. ఎందుకు పని చేస్తున్నావు అమ్మా అంటే ఎట్లా? జీవనాధారం అనేది ఉంటుంది. కొంచెం వాళ్ళ వృత్తి జీవనాధారం బతుకు తెరువు కోసం ఏదైనా చేయాల్సి వస్తే అవకాశం వచ్చినప్పుడు ఆ పనికి వెళ్తూ ఉంటారు. పిల్లకాయలు వేసుకొని కూడా పిల్లకాయలు వదిలిపెట్టుకుని వెళ్తుంటారు. అది పిల్లకాయల కెరీర్ కోసం మాత్రమే ఎవరు చేసినా. అంతేగాని ఎందుకు వదిలిపెట్టి రావాలి, ఏం వదిలిపెట్టి రావాలంటే నీకు వచ్చే అవకాశాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. నువ్వు మీ ఇంట్లో ఉంటావు, మన ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు, మన ఇంట్లో కూడా వైఫ్లు ఉంటారు. వాళ్ళు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. ఎందుకు వదిలిపెట్టిపోయావంటే ఎందుకు వదిలిపెట్టావంటే ఆఫీస్కి వెళ్ళొద్దు, ఇక్కడ కూర్చోమని అంటావా? మన ఇంట్లో మాత్రం వేరే, వాళ్ళకి ఊరికైనా అవకాశం వస్తే మాత్రం వెళ్ళకూడదా? సిచ్యువేషన్ తగ్గట్టు జీవనాధారం కోసం ఏదైనా అవకాశం వచ్చినప్పుడు వదిలి వెళ్ళాల్సి వస్తుంది. ఫర్ ద సేక్ ఆఫ్ కిడ్స్ కోసం వెళ్తారు. ఏ పేరెంట్ వెళ్ళినా కూడా ఎవరికి వెళ్ళాలని అనిపించదు.